దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపచేత ఈ ఏప్రిల్ నెలలో ఆత్మీయ సహవాస కూడిక సహోదరుల యొక్క ఆహ్వానాన్ని బట్టి మనం అందరము జరిగించుకునేటువంటి అవకాశం ఇవ్వబడింది. ఇటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి క్రీస్తునందు సహోదరులుగా ఉన్న మనమందరమును కూడా ఐక్యతగా ఏకీభవించి ఈ విధమైన క్రమంలో కొనసాగుటకు గాను మహోన్నతమైన దేవుడు మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు. ప్రతి నిత్యము కూడా సేవకుల విషయంలో, సేవకురాండ్ర విషయంలో ఆత్మీయతను అభివృద్ధి చేస్తూ వారి ద్వారా ఆయా స్థానిక సంఘాలను అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి మన ప్రియులైన ఆన్లైన్ బైబిల్ అకాడమీ డైరెక్టర్ గారైనటువంటి రవి గారికి, అలాగే స్త్రీల విషయంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రిస్కిల్లా గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మాతోటి సహదాసులుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. మహోన్నతమైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానించుకుందాం. ఆ వ్యక్తి ఎవరంటే కింగ్ ఆఫ్ సాల్మన్ అనేటువంటి ఆయన గురించి, అనగా రాజు అయినటువంటి సొలొమోను గురించి, అతని యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను బట్టి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను మనము నేర్చుకుందాం. ఈయన గురించే ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే, ఎవరికైనా సక్సెస్ గురించి చెప్పాలంటే దానికి మాదిరి సొలొమోను గారే. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వటానికి మోడల్ సొలొమోను అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఫెయిల్ అయిపోవడానికి కూడా మోడల్ ఎవరంటే సొలొమోను. రెండు ఆయన దగ్గర నేర్చుకుంటాం మనం. ఒక వ్యక్తి దేంట్లోనే సక్సెస్ అయ్యాడంటే దానికి మోడల్ సొలొమోనులో చూడొచ్చు. అలా ఒక వ్యక్తి ఫెయిల్ అయిపోయాడంటే దానికి మోడల్ కూడా మనం సొలొమోనులోనే చూస్తాము. కనుక అలాంటి రెండు స్థితులను పొందినటువంటి సొలొమోను గారి ద్వారా మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటాం. ఇందులో ప్రధానంగా మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ వ్యక్తికి బైబిల్లో ప్రధానంగా 3 పేర్లు ఉన్నాయి. అలాగే ఈయనకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలు, ప్రత్యేకతలు కాదు, ప్రత్యక్షతలు 3 ఉన్నాయి. 3 పేర్లు, 3 ప్రత్యక్షతల గురించి నేర్చుకుంటూ దాని యందు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం ఈ సమయంలో మనకున్న సమయాన్ని బట్టి ధ్యానించుకుంటాము. ప్రధానంగా ఈయనకున్నటువంటి బైబిల్లో ఉన్న 3 పేర్లు ఏంటంటే, ఒకటి మనందరికీ తెలుసు సొలొమోను. ఈ పేరుకు అర్థం ఏంటంటే సమాధానమునకు కారకుడు అని అర్థం. సొలొమోను అనగా సమాధానమునకు కారకుడు అని అర్థం. అలాగే దేవుడు ఈయనకి మరొక పేరు పెట్టాడు, అదే యదిత్య అనేటువంటి పేరు. యదిత్య ఇది 2వ సమూయేలు గ్రంథములో 12:25 మనం చదువుకుంటాం. యదిత్య అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఇది కూడా ఆయన పేరే. యదిత్య అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఇంకా ఈయన తల్లి పెట్టిన పేరు ఒకటి ఉంది. దాన్ని మనము సామెతల గ్రంథంలో చూస్తాం. మీలో చాలామంది తెలుసు. ఏం పేరు అది? లెమూయేలు అనేటువంటి పేరు. ఇది కూడా సొలొమోను గారి పేరే. లెమూయేలు అనేటువంటి పేరు ఆయన ముద్దుగా పిలుచుకునేది. సొలొమోను గారి యొక్క తల్లి ముద్దుగా పిలుచుకునే పేరు లెమూయేలు. దీని యొక్క అర్థం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. లెమూయేలు అనగా దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. ఈయన యొక్క తండ్రి పేరు మనందరికీ తెలుసు, దావీదు. సొలొమోను గారి యొక్క తల్లి పేరు బత్షెబ. దావీదు బత్షెబ చేసిన పాపాన్ని బట్టి వాళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడు చనిపోయాడు. ఆ కుమారుడు చనిపోయిన తర్వాత దావీదుకు బత్షెబకు దేవుడిచ్చినటువంటి సంతానం ఎవరంటే సొలొమోను. ఇది మొదటి భాగంలో మనం చూస్తే, ఇప్పుడు రెండవ దానికి వచ్చేటప్పటికి సొలొమోనుకి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు అని నేర్చుకుంటాం మనం.
సొలొమోనుకి దేవుడు ఇచ్చినటువంటి 3 ప్రత్యేకతలు కాదు, ప్రత్యక్షతలు అంటే దేవుడు అతనికి కనపరిచి మాట్లాడిన సందర్భాలు అన్నమాట. దేవుడు సొలొమోనుతో 3 సందర్భాలలో మాట్లాడాడు. దేవుడు సొలొమోనుతో మాట్లాడిన 3 సందర్భాలను కూడా లేఖనాల యందు మనం నేర్చుకోగలుగుతాము. ఆ 3 సందర్భంలోనికి వెళ్ళే ముందుగా సోదరులు షడ్రక్ గారు చదివిన వాక్య భాగములో ఒక తండ్రి తన కుమారుడికి అప్పగించవలసిన బాధ్యత ఎలా ఉండాలి అనేది సొలొమోనును బట్టి, అతని తండ్రిని దావీదుని బట్టి అక్కడ నేర్చుకుంటాము. దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు 40 సంవత్సరాలు. దావీదు రాజుగా ఉండి పరిపాలించిన తర్వాత తన కుమారుడైన ఈ సొలొమోనును రాజుగా అభిషేకం చేసేటప్పుడు దావీదు అయినటువంటి రాజైన దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్పిన మాటలు చాలా అద్భుతమైన మాటలు. నిజంగా ఈ రోజుల్లో ప్రతి తండ్రి తన పిల్లలకు ఈ విధంగా నేర్పిస్తే ఎంతో ధన్యులు వాళ్ళు. చదివిన వాక్య భాగాన్ని మనం చూస్తాము. దావీదు గారు అంటారు 2వ వచనంలో, ఆయనకి మరణకాలం సంభవించినప్పుడు లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవుచున్నాను అంటే తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి దావీదు ఎలాగైతే దేవుని యందు భక్తిగా విశ్వాసంగా నడుచుకున్నాడో, దావీదును దేవుడు ఎలా అభివృద్ధి చేశాడో దాన్ని జ్ఞాపకం చేస్తూ, నా వలే నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు, కానీ నా వలే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలి అంటే ఈ విషయం అక్కడ గుర్తుంచుకో. ఫస్ట్ దావీదు తాను చనిపోతున్నాడు, తన కొడుక్కి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పే మాటలో చాలా గొప్ప విధానం ఉందండి. నేను చచ్చిపోతాను అని చెప్పటం వేరు, అందరూ చచ్చిపోయినట్లుగా నేను చచ్చిపోతున్నాను అని చెప్పటం వేరు. నేను చచ్చిపోతున్నానంటే నువ్వే ఎందుకు చచ్చిపోతున్నావు అంటాడు. అందరూ చనిపోతున్నట్టుగా నేను చనిపోతున్నాను అంటే ఇదేమి ఈయనకు వచ్చింది కాదని అర్థమవుద్ది. దావీదు గారు చెప్పిన మాటలో ఎంత అర్థం ఉంటుందంటే, నేను చనిపోతున్నాను కనుక నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటే, ఎంత భక్తిపరుడుగా, ఎంత దేవుని ఇష్టానుసారుడుగా, ఎంత దేవుని నమ్మకమైనగా పనిచేసి నువ్వే చచ్చిపోతే ఇక నన్ను దేవుని నమ్ముకోమని చెబితే నాకే దేవుడు ఏం చేస్తాడు అనే ఆలోచన రాకుండా దావీదు చెప్పిన మాట అద్భుతంగా, నేను చనిపోతున్నానంటే ఇది కీడు కాదు, నేను చనిపోతున్నానంటే ఇదేదో నాకు వచ్చినటువంటి శాపం కాదు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఎలా చనిపోతున్నారో అలాగే నేను కూడా వెళ్ళిపోతున్నాను. కానీ నీవైతే దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలను కట్టలను అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వేం చేయాలనుకున్నా, ఏమి పూనుకునినా దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, ఈ దినాల్లో చాలామంది సేవకులు తమ విశ్వాసాల విషయంలో ఆలోచించేటువంటి ఆలోచన మనకు కనపడే విధానం ఏంటంటే, తల్లిదండ్రులు విశ్వాసంగా కొనసాగుతున్నారు కానీ వాళ్ళ పిల్లలు విశ్వాసులుగా మార్చబడటం అనేది జరగట్లేదు. నెక్స్ట్ జనరేషన్ అని, కొత్త జనరేషన్ అని తల్లిదండ్రులకు ఉన్నటువంటి విశ్వాసం పిల్లలకు ఉండట్లేదు. ఆ విషయంలో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనం, వాళ్ళ తల్లిదండ్రులను నిందిస్తూ ఉంటాం మనం. మీలాగా మీ పిల్లలకి ఎందుకు మీరు దేవుడి భక్తి నేర్పలేదు, మీలాగా మీ పిల్లలు ఎందుకు దేవుని దగ్గర నడిపించట్లేదు, మీలాగా నీ పిల్లలు ఎందుకు దేవుళ్ళు ఎదగట్లేదని విశ్వాసులకు ఉన్న తల్లిదండ్రులను తమ పిల్లలు విశ్వాసులు అవ్వట్లేదు అని పిల్లల విషయంలో మనం నిందిస్తూ మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలు చూడాల్సింది ఏంటో తెలుసా, విశ్వాసుల పిల్లలు విశ్వాసులు అవ్వట్లేదు అని మాట్లాడాలంటే సేవకుడుగా ఉన్న నీ పిల్లలు సేవకులు అవుతున్నారా? అది మొదటి ప్రశ్న. సేవకుడుగా ఉన్న నీ పిల్లలు సేవకులైతే అప్పుడు విశ్వాసులుగా ఉన్నటువంటి వారి పిల్లలు విశ్వాసులు నడుచుకోవట్లం అడిగే అర్హత మనకు ఉంటుంది. నేటి దినాలలో సేవకులందరికీ పిల్లలు ఉంటున్నారు. నాకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, రేపు ఆడు గురించి నన్ను అడుగుతారు కూడా. సేవకులుగా ఉన్న మన పిల్లల విషయంలో నేను సేవకుడిని, నా కొడుకు కూడా సేవకుడుగా సిద్ధమవుతున్నాడు అని చెప్పగలిగే ధైర్యం, చెప్పగలిగేటువంటి ఆలోచన ఎంతమందిని మనం కలిగి ఉంటున్నాం? నేటి దినాలలో సేవకులు పిల్లలుగా ఉంటున్నా, 13 సంవత్సరాలు వచ్చినా,
14 సంవత్సరాలు వచ్చినా, కొంతమందికి 20 సంవత్సరాలు వచ్చేసిన సేవకుడు పిల్లలే ప్రార్థన చేయటం కూడా రావట్లేదు. కొంతమందికి బైబిల్ చదవటం కూడా రావట్లేదు. సేవకుడుగా నీ పిల్లల్నే దేవుని సేవకు నిలబెట్టలేనప్పుడు విశ్వాసులు తమ పిల్లలను విశ్వాసం నడిపించట్లేదని అడిగే హక్కు మనకుంటుందా? ఉంటుందా? వాళ్ళు ఉద్యోగాలు చేసినా, ఏ పని చేసుకుంటున్నా సేవకుడు యొక్క క్వాలిఫికేషన్ వాడికి ఉండాలండి. వాడు నీవు లేని సమయంలో ఆరాధన జరిగించగలగాలి. సుమారుగా 16 సంవత్సరాల వయసు దాటినటువంటి కొడుకు నీ ఇంట్లో ఉంటే, ఒక ఆదివారం నువ్వు ఏ ప్రోగ్రాం అయితే మరొక చోట ఆరాధనకి వెళ్ళినా వాడు నీ స్థానంలో ఆరాధన జరిగించే స్థితిలో ఉంటాడా? విశ్వాసిగానే కూర్చుంటాడా? వాడు చదువులో ఉన్నా, దేంట్లో ఉన్నా దాన్ని నేర్పించాలి. ఇక్కడ దావీదు చేసింది అదే. దావీదు తను చనిపోయే ముందు యవనస్తుడుగా కూడా కాకుండా ముందే సొలొమోనుకు చెప్పాడు, నీవు ఆస్తి ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకో, బంగారం ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకో చెప్పలా. వాడికి 10,000 ఇచ్చాను మర్చిపోకు, ఇది 1,00,000 ఇచ్చాను మర్చిపోకని చెప్పలేదండి. ఆస్తుల గురించి కాకుండా దేవుని గురించి మాట్లాడాడు. నేనున్నా లేకపోయినా నీవు చేయవలసిన పని ఒకటే, నేనున్నా లేకపోయినా నీ జీవితం బాగుండాలంటే దేవుడిని యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను, కట్టలను నువ్వు అనుసరించి ఖచ్చితంగా నడుచుకోవాలని చెప్పాడు. అలా చెప్పి దావీదు చనిపోయిన తర్వాత, సొలొమోను రాజైన తర్వాత, దావీదు గారు చనిపోయాడు, సొలొమోను రాజయ్యాడు. సొలొమోను రాజయ్యి పరిపాలన ప్రారంభించిన తర్వాత అందరికీ కూడా సొలొమోను విషయంలో ఒక రకమైనటువంటి ఆసక్తి ఏంటో తెలుసా? దావీదు అయితే దేవుని యందు భయభక్తులు కలవాడుగా ప్రజల పని బాగా పరిపాలన చేశాడు. మరి సొలొమోను ప్రవర్తన ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చాడు కదా. ఈరోజు మా చిన్నమ్మాయి అంటుంది, మా స్కూల్లో 2 టీచర్స్ మారిపోతున్నారని. నెక్స్ట్ మా చిన్నమ్మాయి 10th, ఇంగ్లీష్ బాగా చెప్పే మేడం మారిపోతుందంట. మారిపోతే ఏంటమ్మా అంటే, కొత్తగా వచ్చిన మేడం గురించి మాకు అర్థమయ్యేటప్పటికే సంవత్సరం అయిపోద్ది. తర్వాత ఏంటి అంటే, కొత్తగా ఒక టీచర్ వస్తున్నా, కొత్తగా ఒక వ్యక్తి మనకి అధికారంలోకి వస్తున్నా ఒక డౌట్, ఎలా పరిపాలిస్తాడు అని. సొలొమోను విషయంలో అయితే దేవుడు కూడా అదే ఆలోచన. ఏంటో తెలుసా? దావీదు అయితే బాగానే ఉన్నాడు, కానీ ఇంతకీ సొలొమోను ప్రవర్తన ఎలా ఉంటుంది, రాజైనటువంటి సొలొమోను ప్రవర్తన ఎలా ఉంటుందని ఆలోచిస్తున్న ఆ టైంలో రాజుల మొదటి గ్రంథంలోనే 2వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాము కదా. ఇప్పుడు 3వ అధ్యాయం 4వ వచనంలో రాజైన సొలొమోను చేసినటువంటి ప్రధానమైన ఒక పని చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. ఏంటంటే ఇక్కడ రాజైన తర్వాత సొలొమోను గారు చేసినటువంటి దాంట్లో, అతను రాజైన తర్వాత దేవుని యొద్దకు దహన బలు అర్పించడానికి గిబియోను ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవునికి ఎన్ని దహన బలులు ఇచ్చాడంట? 1000 దహన బలులు ఇచ్చాడంట. 1000 దహన బలులు పట్టుకెళ్ళి అక్కడ దేవునికి ఇచ్చాడు అంటే, నిజంగా దేవుడు అంటే భయము భక్తి సొలొమోనుకు ఉందా లేదా? ఆ టైంలో దేవుడికి చాలా సంతోషం వేసింది. నీ తండ్రి అయిన దావీదు మాత్రమే అంత విధేయతగా ఉంటాడు అనుకున్నాను, కానీ నీవు కూడా అంటే సొలొమోనులో కూడా అంత భక్తి కనపడింది దేవుడికి. 1000 దహన బలులు ఇచ్చి దేవునికే మొదటి స్థానం ఇచ్చి దేవునికే బలర్పించడానికి గిబియోను ప్రాంతానికి వెళ్ళాడు సొలొమోను గారు. ఎప్పుడైతే దేవుని కార్యము పట్ల, దేవుని పని పట్ల సొలొమోనుకు ఆసక్తి ఉందని దేవుడికి తెలిసిందో, అక్కడ దేవుడు మొట్టమొదట సొలొమోనుకు ప్రత్యక్షత ఇచ్చాడు. మొదటి ప్రత్యక్షత అది. ఏమనగా చూడండి, ఆ వాక్య భాగములో 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు స్వప్నమందు ప్రత్యక్షమై, రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, అంటే ఇక్కడ ప్రత్యక్షత, స్వప్నములో దేవుడు అతను కనపడ్డాడు. స్వప్నములో ప్రత్యక్షమై డైరెక్ట్గా దేవుడు ఏమన్నాడో తెలుసా? నీకు దేని నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగు. ఎంత ఇష్టం అయి ఉంటుంది ఆ మాట అంటానికి. డైరెక్ట్గా దేవుడు అన్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగు, అది ఇప్పుడే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే సొలొమోను చూస్తే ఆయనకి అంత ఆనందం కలిగింది.
ఇప్పుడు చూడండి, పిల్లల విషయంలో మనం అనుకున్నట్లుగా మన పిల్లలు పని చేస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం వేస్తుంది. మనం అనుకున్నట్లుగా వాడు ఉద్యోగం చేస్తున్న అనుకున్నట్లుగా వాడు పని చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అలాగే సొలొమోను గారు దేవునికి ఇష్టమైన పని ఎప్పుడైతే చేస్తున్నాడో దేవుడికి చాలా సంతోషం వేసి ఒకటి అన్నాడు, నువ్వేం కావాలో అడిగి ఇచ్చేస్తానని. నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను నీకు ఇచ్చేస్తానని సొలొమోనుతో దేవుడు అన్నాడు. ఇక్కడ మన అందరికీ తెలుసు ఈ మాట దేవుడు అన్నప్పుడు సొలొమోను గారు ఏమడిగాడు, అది ఇంకా బాగా నచ్చింది దేవుడికి. నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను నీకు ఇస్తాను అంటే, ఇదే మాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మనల్ని అడిగితే మనం ఏమడుగుతాం? నీకేం కావాలో అడుగు, అది నేను నీకు ఇస్తానంటే ఒక ఆయన కారు అడుగుతాడు, ఒక ఆయన ఏసీ బిల్డింగ్ అడుగుతాడు, ఒక ఆయన పొలం అడుగుతాడు. మారేష్ గారు అయితే ఇంక చాలా అడుగుతారు, డబ్బులు అడుగుతాడంట. ఆయన ఆల్రెడీ రాసేసుకుని ఉన్నాడు, ఎప్పుడు కనపడతాడా దాన్ని అడుగుదామని. కానీ సొలొమోను గారు చూసారా, నీకేది ఇష్టమో అని అడగమన్నప్పుడు సొలొమోను తనకు మంచి చెడులు వివేచించే జ్ఞానం ఇమ్మని అడిగాడు అంటున్నాం కదా. అది తనకిష్టమనా, దేవుని పనికి అవసరమనా? తన కొరకు ఏమి అడగలేదు, నీకేది ఇష్టమో అని అడగమన్నప్పుడు సొలొమోను తనకిష్టమైన దాన్ని దేన్ని అడగలేదండి. అక్కడ అడిగిన దాంట్లో అతను దేవుడికి ఇంకా ఆనందం వేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ వాక్య భాగంలో మనం చదువుకున్నట్లయితే 9వ వచనంలో, ఎంత గొప్పదైన నీ జనమునకు తీర్పు తీర్చుటకు అనగా న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసులైన నాకు వివేకము గల హృదయమును దయచేయం. అంటే ఇప్పుడు నాకు జ్ఞానం ఇమ్మని దేవుడు ఎవరి కోసం అడిగాడు? అక్కడ పదమంటది, ఈ నీ జనమునకు, నీకు ఇష్టమైంది అడగమంటే దేవుని ప్రజలకు అవసరమైన దాన్ని సొలొమోను అడిగాడు. మరి మనం అడిగేటువంటి వాటిలో, మనం ప్రార్థన చేసే వాటిలో, ఒక సేవకులుగా ఉన్నా విశ్వాసులుగా ఉన్నా, మన ప్రార్థనలో ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలో మొదటి అప్లికేషను, మొదటి రిక్వెస్ట్ దేనికి ఉంటుంది? నిజంగా దేవునికే ఉంటుందా? తండ్రి, ఒక సాన్నిధ్య సంఘంలో పనిచేస్తున్నాను, ఇంకా అనేక చోట్ల పనిచేసే అవకాశం నాకు ఇయ్యి, స్థానిక సంఘాన్ని మరింతగా అభివృద్ధి పరిచేట అవకాశం నాకు ఇయ్యి, అన్యులకు కూడా సువార్త ప్రకటించే అవకాశం నాకు ఇయ్యి అనేటట్లుగా మన ప్రార్థన ఉంటుందా? ఫస్ట్ రిక్వెస్ట్ అది ఉంటుందా? ఫస్ట్ ఇంకా సేవ బాగా చేయాలి, ఇంకా అనేకులు మార్చాలి, కొత్త చోట్ల ప్రారంభించాలి అన్నట్లుగా మన రిక్వెస్ట్ ఉంటుందా? అది ఆయన పని. ఎంత సేవకులమైనా నాకు కొన్ని అవసరాలు ఉంటాయి, నాకు కొన్ని బాధలు ఉంటాయి, ఆ బాధలు తీర్చమని మనం కూడా ప్రార్థన చేస్తాం తప్ప ఆయన పని కొరకు ఆలోచన చేసే విధానం చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ సొలొమోను మొదటి ప్రత్యక్షత ఈ రోజుల్లో మనందరికీ మాదిరి. ఆయన చెప్పాడు, నా కోసం ఏమి వద్దయ్యా, నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి నాకు వివేకాన్ని దయచేస్తే చాలు అని. ఎప్పుడైతే ఎలాగూ ప్రార్థన చేశాడో అక్కడ దేవుడు వెంటనే రిప్లై ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలంగా ఉన్నది. ఎవరికి అనుకూలంగా? దేవునికి ఎప్పుడు అనుకూలంగా ఉంది కనుక మొదటి ప్రత్యక్షతలో సొలొమోను గారికి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు, నీవు ఐశ్వర్యమును కానీ ఘనతను కానీ అడగకుండా నా ప్రజలకు వివేచించడానికి న్యాయం తీర్చడానికి జ్ఞానం ఇమ్మని అడిగావు కాబట్టి నువ్వు అడగని దాన్ని కూడా ఇస్తున్నాను అన్నాడు. 13వ వచనంలో, నువ్వు అడగకపోయినను ఐశ్వర్యమును ఘనతను నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. మొదటి ప్రత్యక్షత. దీనిని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోను గారు 3000 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు. ఇది మొదటి ప్రత్యక్షత, చాలా ఉన్నతమైన ఒక మాదిరికరణ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత అనంతరం అలా రెండవ చోటకి వెళ్ళేటప్పటికి, అంటే ఇప్పుడు మొదటి భాగాన్ని మనకు మాదిరిగా పెట్టుకోకూడదా? ఒక సేవకుడిగా మన కోరికలు ఎలా ఉండాలి అనేది సొలొమోను దగ్గర నేర్చుకోవచ్చు. ఒక సేవకుడిగా మన పిల్లల్ని ఏ మార్గంలో నిలబెట్టాలని దావీదు సొలొమోను మధ్య నేర్చుకోవచ్చు. అలా ఇప్పుడు రెండవ ప్రత్యక్షత కాడికి వచ్చేటప్పటికి, రెండవ ప్రత్యక్షత సందర్భం ఏంటంటే, దావీదు గారు చెప్పినట్లుగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోను రాజైన తర్వాత ప్రపంచంలో అప్పటికి ఎవ్వరూ కూడా కట్టని విధంగా అంత విలువైనటువంటి, అంత సుందరమైనటువంటి, అంత గొప్పదైనటువంటి మందిరాన్ని కట్టించాడు. ఎవరు?
స్థిరమైన మందిరము కట్టిన వ్యక్తి బైబిల్లో మొట్టమొదటి ఎవరంటే సొలొమోను గారు. సొలొమోను గారు ఆ మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాడు? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పాటు అత్యంత విలువైనటువంటి మనుగుల చేత, బంగారము చేత, వెండి చేత, అతి సుందరంగా కొన్ని లక్షల మంది కూలీల చేత మందిరాన్ని సుందరంగా నిర్మించాడు. మందిరము కట్టబడడం పూర్తయిన తర్వాత రాజుల మొదటి గ్రంథములో 8వ అధ్యాయంలో 63వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మందిరం పూర్తయింది. మందిరం పూర్తి చేసిన తర్వాత మందిర ప్రతిష్ఠ చేశాడు సొలొమోను గారు. ఎలాగో తెలుసా? మన వాళ్ళకి ఉంటుంది, మందిరం కట్టడానికి ఓపుకున్నది కొంతమందికి. మందిరం కట్టేటప్పటికి అయిపోద్ది అంతా, ఏం చేయట్లేదని డైరెక్ట్గా మరవి గారిని పిలిచి రిబ్బన్ కట్టి సైలెంట్కి వెళ్ళిపోయామంటారు. కానీ సొలొమోను గారు ఎందుకు అలా చేశాడంటే, ప్రార్థనా మందిరం కట్టబడింది వాస్తవమే, కానీ ఈ మందిరం అనేకులకు తెలియాలంటే దాని ఓపెనింగ్ కూడా గ్రాండ్గా ఉండాలి కదా. ఈ రోజుల్లో షాపింగ్ మాల్కి ఎవరు పిలుస్తున్నారు? మా బుల్లబ్బా గారు నన్ను పిలిస్తే ఎవరో తెలియదండి. అది ఎవరు రావాలి? సెలబ్రేట్ రావాలి. అప్పుడు ఆ షాపింగ్ మాల్ అందరికి అర్థమవుద్ది. సొలొమోను కూడా ఇంత సుందరంగా కట్టబడేటువంటి ఈ మందిరం గురించి అందరికీ తెలియాలని చెప్పి దాని ప్రతిష్టత ఒక గిన్నీస్ రికార్డు కంటే గొప్పగా చేశాడంట. ఎలాగో తెలుసా? 1,20,000 గొర్రెలు వధించాడండి. ఎన్ని వధించాడు ఆయన? అక్కడ వాక్యభాగం మనం చూసినట్లయితే 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలట. ఏంటండి? 22,000 ఎడ్లు దించాడంట. 1,20,000 గొర్రెలు అంటే ఇప్పుడు నిజంగా ఓపెనింగ్ ఎంతమంది వచ్చుంటారు? వచ్చినారండి ఒక 10 మంది వస్తేనే మనం కోడి లాగిచ్చేస్తాం. కోడి గొర్రె అయితే 1,20,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు, 22,000 ఎడ్లు వధించాడు అంటే అసలు ఆ ప్రతిష్ట ఎంత అద్భుతంగా జరిగి ఉంటుంది, ఎంతమంది ఆహ్వానించబడి ఉంటారు. అన్ని గొర్రెలు అన్ని ఎడ్లు వధించడానికి ఏ టైం మొదలెట్టుంటారు? క్రింద మనిషి గారు ఉన్నారు, మనకి కార్యక్రమం చేయడానికి రాత్రి 1 గంట దాకా పడుకుని మరి పొద్దున మొదలెట్టారంట. ఎందుకు? మనం వచ్చిన 50 మందికే. కానీ అంత గ్రాండ్గా ప్రతిష్ట చేసి అంత ఉన్నతంగా దేవునికి మందిరాన్ని ప్రతిష్ఠించే పని సొలొమోను చేశాడు. ఎప్పుడైతే సొలొమోను గారు ఈ పని చేశాడో అక్కడ మరలా దేవుడు సొలొమోనుకి 2వసారి ప్రత్యక్షతను అనుగ్రహింపచేశాడు. చూడండి 9వ అధ్యాయం 2వ వచనంలో, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమై. చెప్పాను కదా, 2వ మారు. ఫస్ట్ ప్రత్యక్షత దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు, 2వ ప్రత్యక్షత ఆలయ ప్రతిష్టా దినాన్న, 2వసారి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. 2వసారి అతనికి ప్రత్యక్షమై దేవుడు ఏమన్నాడు చూడండి, అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపమును అంగీకరించితిని, నా నామం అక్కడ సదాకాలం ఉన్నటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. కనుక నువ్వు కట్టిన మందిరాన్ని పరిశుద్ధపరిచాను, నా మనసు ఎప్పుడూ కూడా అక్కడ ఉంటుంది. ఇలాగే నువ్వు ఉంటే నీవు నీ పిల్లల పిల్లలు నీ సింహాసనం మీద స్థిరపరచబడి ఉంటారు అని చెప్పి దేవుడు మరలా అతన్ని ఆశీర్వదించాడు. సింహాసన విషయంలో ఒక ఆశీర్వాదాన్ని కలగచేశాడు. ఇది అతని విషయంలో గొప్పదండి. దేవుని పని, దేవుని మందిరం అంటే మొదట ప్రాధాన్యత ఇచ్చేవాడు. నేటి దినాలలో సేవకులుగా మన ఇళ్ళు ఎలా ఉంటాయి, మందిరాలు ఎలా ఉంటాయి నేను అనకూడదు అనుకోండి. పరీక్షించుకుంటే మన ఇళ్ళు ఎలా ఉంటాయి, మందిరాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఆలోచించారా? అది ఏమో దేవుని యొక్క ప్రార్థనా మందిరం, దాని కొరకే పనిచేసే వాళ్ళు మనమై ఉన్నాం. దాని కొరకే పనిచేసే వాళ్ళు మనమై ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో అది ఎలా ఉంటుంది? సొలొమోను గారు ఏం చేశాడు అక్కడ? సొలొమోను గారు ముందు మందిరం కట్టుకున్నాడా, తన కొరకు నగరం ఏర్పాటు చేసుకున్నాడా? తెలుసా మీకు? ముందు 7 సంవత్సరాల పాటు మందిరం కట్టిన తర్వాతే తన కొరకు 14 సంవత్సరాలు సొలొమోను నగరం కట్టుకున్నాడండి. ఫస్ట్ మందిరం, తద్వారానే దేవుడు అతను ఆశీర్వదించాడు. తర్వాత తనకు కావలసిన వాటిని సమకూర్చిన విషయంలో దేవుడు ఆ సహాయం చేశాడు. ఇది సొలొమోను దగ్గర నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం అని ఒకటి మంది.
చాలాసార్లు వింటాం కదా, యాకోబు గ్రంథంలో కూడా నా మందిరం పాడై ఉండగా నువ్వు సరళ వేసిన ఇళ్ళలో నివసిస్తావా అంటే, నీకు ఆశీర్వాదం అనేది ఒక సేవకుడుగా, ఒక విశ్వాసికి ఆశీర్వాదం అనేది తన హృదయంలో ఉండే భక్తిని బట్టి వస్తే, ఒక సేవకుడికి ఆశీర్వాదం అనేది తాను ఉండేటువంటి నివాసము కంటే తాను నడిపిస్తున్న మందిరాన్ని బట్టి ఉంటుంది. అలా సొలొమోను దగ్గర ప్రత్యేకత కనపడింది. అందుకే దేవుడు అతనికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇక రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు అతను ఆశీర్వదించడంతో పాటుగా ఒక హెచ్చరిక చేశాడు. ఏమన్నాడో తెలుసా? ఆ హెచ్చరిక 9వ అధ్యాయం 6వ వచనంలో, అయితే మీరే కానీ మీ కుమార్తెలే కానీ ఏమాత్రమైన నన్ను విడిచుట్టు మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టలను అనుసరింపక ఇతర దేవతలను కొలిచి పూజించిన ఎడలా నిన్నైనా నీ ప్రజలనైనా నీ సంతానమైన ఈ దేశంలో ఉండకుండా నిర్మూలన చేస్తాను, జాగ్రత్త. ఒకటి, నువ్వు నీ పిల్లలు సింహాసనం మీద ఉంటారు, అది నీకు ఆశీర్వాదం. ఒకటి వార్నింగ్, నువ్వు కానీ నీ తర్వాత పిల్లలు కానీ ఎవడైనా ఈ ఆజ్ఞ అతిక్రమించి ఇతర దేవతలను పూజిస్తే గనక ఈ ఆశీర్వాదం పూర్తిగా మీ కుటుంబానికి దూరం అయిపోద్దని హెచ్చరిక చేశాడు. ఇది రెండవ ప్రత్యక్షత. ఇది కూడా చాలా మంచిదే. అందులో నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఆ తదుపరి సమయం అయిపోతుంది కనుక మూడవ ప్రత్యక్షతకి మనం వెళ్ళేటప్పటికి, మూడవ ప్రత్యక్షత రాజుల మొదటి గ్రంథంలోనే 11వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ సొలొమోను గారు 40 సంవత్సరాల పరిపాలన కొనసాగించే మార్గంలో సొలొమోను గారి విషయంలో మూడోసారి ప్రత్యక్షం వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటిదాకా దేవుని పని, దేవుని ప్రార్థన మందిరము, దేవునికి బలులు, దేవునికి అర్పణలు అనుకునేటువంటి ఆయనకి కొంచెం అతని స్థితి, అతని స్తోమత, సామర్థ్యం పెరిగేటప్పటికి లోక సంబంధమైన వాటి మీద అతనికి ఆకాంక్ష, ఆలోచన, ఆశ పెరిగినాయి. ఏంటో తెలుసా? కొంచెం పెరిగేటప్పటికి అతను ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషుల దగ్గర ప్రత్యేక స్థానం తెచ్చుకుందాం అనుకున్నాడు. చరిత్ర చెప్పేటప్పుడు చెప్పేవాడు నేను, రాజుల కాలంలో చరిత్రలో నిలబడాలనుకునేవాళ్ళు ఎవరైనా, అందుకే తాజ్మహల్ కట్టాడు ఒక ఆయన, చార్మినార్ కొట్టాడు ఒక ఆయన, గోల్కొండ కోట, వీళ్ళందరూ ఏంటంటే తరతరాలు చరిత్రలో మనం అందరం కూడా నిలబడాలని చేసే పని. కానీ ఆ రాజుల కాలంలో వాళ్ళు చేసే పనులు రెండే రెండు. ఒకటి, చరిత్రలో అందరికంటే బాగా ముందు నిలబడాలంటే ఒకటి అందరికంటే ఎక్కువ యుద్ధాలు చేయాలి, లేదా చరిత్రలో అందరికంటే గొప్పవాడుగా నిలబడాలంటే అందరికంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. రెండే రెండు. అందులోనే రికార్డు సృష్టించాలి, ఇందులోనే రికార్డు సృష్టించాలి. ఇప్పుడు సొలొమోను గారు ఏం చేశాడంటే రెండో దాంట్లో రికార్డు సాధ్ చేశాడు. దేంట్లో? వివాహాల విషయంలో. అక్కడ ఉంటుంది వాక్య భాగం 3వ వచనంలో, అతను 700 మంది భార్యలను 300 మంది ఉపపత్తులను చేసుకున్నాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? తన రాజ్యాన్ని కాపాడుకోవాలని. సొలొమోను గారు వివాహం చేసుకోవటం గల ఉద్దేశాలు ఏంటంటే, ఇప్పుడు బేతోల్ అనేది ఒక రాజ్యం అయితే, రామచంద్రపురం అనేది ఒక రాజ్యం అయితే, సొలొమోను గారు రామచంద్రపురంలో ఉన్నాడు. బేతాల్లో ఉండేటువంటి రాజు సొలొమోను మీదకి వచ్చి సొలొమోనుతో యుద్ధం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈయన నా మీదకి యుద్ధానికి రాడు, అల్లును కాబట్టి ఎవడైనా నా మీదకి వస్తే సపోర్ట్ చేస్తాడు. ఇలాగా సపోర్ట్ కొరకు, అధికారం కొరకు ఆలోచన చేసిన వాడుగా అన్యుల పిల్లల్ని, అన్యుల రాజుల పిల్లల్ని, సామంతుల పిల్లల్ని వివాహం చేసుకున్నాడు సొలొమోను. ఇంతమందిని వివాహం చేసుకున్న తర్వాత జరిగిన ఒక పాపార్థం ఏంటి? చేసుకున్నటువంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు కదా. ఉద్యోగం లేనివాడు ఉద్యోగం ఉన్నామని పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది మారేష్ గారు? ఇక ఓడవటమే అంటున్నాడు ఈయన. నిజమే కదా. అంటే ఐశ్వర్యవంతురాలైనటువంటి ఆమెను ఏమీ లేనివాడు వివాహం చేసుకుంటే ఆమె చెప్పినట్లుగా ఆమె అండర్లోకి వెళ్ళాల్సిందే కదా. మరి సొలొమోను గారు కూడా వివాహాలు చేసుకోవటమే తప్పు. రెండవది, చేసుకున్నటువంటి వాళ్ళను గొప్ప గొప్ప రాజుల కుమార్తెలను, సామంతుల కుమార్తెలను చేసినప్పటికీ వాళ్ళు ధనవంతులైన వారు. రెండవది, వారు అన్యుల పిల్లలు కనుక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, మమ్మల్ని వివాహం చేసుకున్నావు కాబట్టి మీ ఇంటికి మేము రావాలంటే మేము కొలిచే మాకు దేవుడు ఉన్నాడు, మా దేవత ఉంది, ఆ దేవతను కూడా ఖచ్చితంగా మేము ఇంటికి తెచ్చుకుంటాం. మా దేవతను తెచ్చుకుంటాం కాబట్టి మీ దేవుడికి అంత పెద్ద గుడి కట్టినప్పుడు మా దేవుడికి కూడా కట్టాల్సిందే. రెండవది,
మీ దేవునికి విషయంలో యాజకులు ఎలాగైతే దేవుని కార్యక్రమాలు చేస్తున్నారో అలాగే మా గుళ్ళో కూడా పూజారులు ఉండాల్సిందే. ఇంకొకటి, మేమైతే ఎలాగూ నీవు కట్టించిన మందిరానికి మేము ప్రార్థనకు వస్తున్నామో మాతో పాటు నువ్వు కూడా రావాల్సిందే. ఇప్పుడు కనుక వాళ్ళ మాట వినలేదనుకో, భార్య మాట వినలేదనుకో, ఏదైతే ప్రమాదం జరుగుతుందని చేసుకున్నాడో అది జరగదా? జరగదా? రమ్మంది, ఆ బొమ్మకు నమస్కరించమంది, నేను రానన్నాడు, అలిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఏమవుతుంది? ఏదైతే ప్రమాదం అదే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మరలా వాళ్ళను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళతో పాటు వెళ్ళి సొలొమోనే అన్ని సంబంధమైన కార్యక్రమాలు చేశాడు. వాళ్ళ కొరకు గుడులు కూడా కట్టించాడు. టోటల్ అక్కడ అంటాడు, సొలొమోను భార్యలంట. చూడండి, వాక్య భాగం మనం చూసినట్లయితే దేవుని వాక్య భాగంలో వాడు దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకోకపోవటాన్ని బట్టి 10వ వచనం, నీవు ఇతర దేవతలను వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. అంటే ఇప్పుడు దేవునికి కోపం వచ్చిందంటే సొలొమోను మీద. కారణం చదువుకున్నాం కదా మనం ఇందాక వాక్య భాగంలో 3వ వచనంలో, అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. ఇప్పుడు అతని భార్య అతని హృదయాన్ని తిప్పివేసినటువంటి విధానాన్ని చూశారో అప్పుడు దేవుడు అతని మీద కోపగించి ఇక్కడ 3వసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు దేవుని ప్రత్యక్షత ఇక్కడ 3వసారి చూస్తాం. 11:11లో, నేను నీతో చెప్పిన నా నిబంధన కట్టలను అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకుండా ఉండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసులకి. 3వసారి దేవుడు ప్రత్యక్షతనిచ్చేటప్పటికి సొలొమోను పరిస్థితి మహాభ్రతత్వంలోకి వెళ్ళిపోయింది. 2 సార్లు చాలా బాగుంది. ఆ 2 ప్రత్యక్షతలు మనకు మాదిరిగా పెట్టుకోవచ్చు. 3వది మనకి ఒక గుణపాఠంగా పెట్టుకోవచ్చు. 3వసారి దేవుడు అన్నాడు, నీవు చేసినటువంటి ఈ పనిని బట్టి నేను ఇంతకుముందు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ తీసేస్తున్నాను. నీ రాజ్యం ఇంక అన్నటికీ ఉండదు, దాన్ని నిత్యముగా తీసేసి నీ దాసులకు ఇస్తానని చెప్పాడు. దానికి అలా కారణం ఏంటి? అతని హృదయము తన భార్యలు తిప్పేశాడు. ఈ రోజుల్లో విశ్వాసుల హృదయాలు తిరిగిపోవటానికైనా, సేవకుల హృదయాలు పరిచర్యలు పాడైపోవడానికైనా 2 కారణాలు. ఒకటి స్త్రీ, 2 సిరి. ఈ 2. సిరిని బట్టి తిరిగిపోతున్నారు కొంతమంది, స్త్రీని బట్టి తిరిగిపోతున్నారు కొంతమంది. దీని గురించి క్రొత్త నిబంధనలో ఒక హెచ్చరిక కూడా ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చెప్పాడండి, సహోదరులారా, హెబ్రీ పత్రిక 3:12లో, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనందైనను ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఉంటుందేమో. ఏ హృదయం? సొలొమోనుకి లాగా ఒకవేళ మీ హృదయం తిరిగిపోదేమో, జాగ్రత్త. స్త్రీ విషయంలో తిరిగిపోతుందేమో, సిరి విషయంలో తిరిగిపోతుందేమో, జాగ్రత్త. అలా తిరిగిపోవటాన్ని బట్టి ఎంత భయంకరమైన దుష్ట సంబంధమైన శాపగ్రస్తమైన జీవితాన్ని సొలొమోను గారు జీవించాడో మీకు తెలియాలంటే ప్రసంగి గ్రంథం చదివితే అర్థమైపోద్ది. అక్కడ అంటాడు ఒకటి ఏమని, అంతా మంచి ఆయన సమస్తం వ్యర్థం 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 అంటాడు. ఆ స్థితికి ఎందుకు వచ్చేసాడు అంటే అతని హృదయం తిప్పబడింది. కనుక సేవలో అయినా విశ్వాస విషయంలోనైనా దేవుని నుండి మన హృదయాన్ని తిప్పే ఏ ఆశ, ఏ కోరిక, ఏ శోధన మనల్ని జయించకూడదు. ఒక మాట ఉంటుంది, మనము శోధన చేత జయించబడకూడదు, కానీ మేలు చేత మనమే శోధనని జయించాలి. అలా జయించాలంటే సొలొమోను మొదటి 2 ప్రత్యక్షతలు మన విశ్వాసాలకు మూలమై ఉండాలి. 3వ ప్రత్యక్షత మన విశ్వాస విషయంలో జాగ్రత్తకు కారణమై ఉండాలనే విషయాన్ని దేవుని పేరట మీకు తెలియపరుస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. అవకాశం సోదరులు బొల్లబ్బాయి గారి పరిచయం పొందడానికి నేను అనుకున్నాను. మంచిదండి. ఇప్పటి వరకు కూడా ప్రియులు మాస్టర్ రాజకుమారయ్య గారు, మేమైతే ఫ్యాన్ల కింద ఉన్న పాపం ఎండలో ఎండిపోయారండి.
చాక్లెట్ పేరు